నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అవునండి, మన రాఘవ్ గారికి నచ్చలేదు. ఇంతకీ ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు? పోనీ మనకైనా నచ్చుతుందో లేదో చూసి తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. दोस्ती करता अंदगत्तेतो कुस्ती पड़ता संदु गोंगुलो गस्ती काता इट्स माय लाइफ. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. హాయ్ అను గారు. జీవితం చాలా అందువైనది, అరుదైనది, అద్భుతమైనది. ఏదైనా మనకు నచ్చినట్టే ముందెళ్ళాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, స్ట్రైట్ గా వెళ్ళిపోవాలంతే. అప్పుడే జీవితానికి ఒక న్యాయం ఉంటది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. నా పేరు బబ్లు, బబ్లూ జస్పీట్. అది అది అన్నట్టు అనుగారు, మీ ఆయన ఎప్పుడు నాకు చెప్తుంటారు ఏదో ప్రాబ్లం లో ఉన్నారు చాలా సార్లు. ఒకసారి దాన్ని సాల్వ్ చేయాలి, ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి చెప్తాను. మా ఆయన ప్రాబ్లం లో ఉన్నాడు. పర్లేదు, నేను చూసుకుంటాను కదా. సాటి మగవాడిగా మాత్రం ఆయనకి హెల్ప్ చేయలేనా నేను? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. హాయ్ భరద్వాజ్ గారు. హాయ్ హాయ్. నమస్తే అండి. నమస్తే. పర్లేదు. అదే మీ గురించి తెలిసింది, చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా. అలా ఎలా కాంప్రమైజ్ అయిపోతారండి? ఎప్పుడు దూరం నుంచి చూసి కమిట్ అయిపోకూడదండి, కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి మీరు. ఇప్పుడు చూడండి, జీవితాంతం బాధపడుతూ ఉంటారు మీరు, జీవితాంతం కుమిలిపోతున్నారు. ఎలాగ చెప్పండి? ఏం చెయ్యలేమండి ఇంకా. ఒకసారి కమిట్ అయిపోయామా, తప్పులో కాలేస్తే పప్పులో కాలేసినట్టే. నేను ఉన్నాను కదా, ఎప్పుడన్నా బాధ వస్తే నాతో చెప్పుకోండి. ఉంటాను సార్. అందుకే ఏదైనా దగ్గర నుంచి చూడాలి. తీసుకోండి, నువ్వు చెప్తాను. అబ్బా, ఏం లేదండి, ఆయన టీవీ కొన్నారంట. కాస్త దగ్గర నుంచి చూసుకోనొచ్చు కదా, దూరం నుంచి చూసుకుంటే ఎలాగా? దొంగ సార్, మీరు డల్ గా ఉంటున్నారు. చాలా సార్లు నేను హ్యాపీగా ఉన్నా. సార్, మీ బాధ నాకు తెలుసు. సాటి మగవాడిగా నేను, నా దగ్గర ఫోన్ లేదు. మేడం, మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాదు నాకు తెలుసు. మీ దగ్గరికి రాను. వస్తే మీ చుట్టూరా బాడీ గార్డ్స్ ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడితే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడికే తగ్గిపోతానండి. వస్తాను. ఏదైనా సరే, జీవితం చాలా అందమైంది, అద్భుతమైనది, అరుదైంది, కానీ చిన్నది. బబ్లు దేనికి కాంప్రమైజ్ కాడు. బబ్లు చేసి చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా. జీవితం చాలా అందమైంది, కాంప్రమైజ్ కావద్దు బబ్లు. చాలా అందమైంది, చాలా అందమైంది. అయ్య బాబు, ఏంటి ఎంత ఉందేంటి? మీ పొట్ట డ్రమ్ బొడ్డు వచ్చిందేమో అనుకున్నాను. ఏం చూస్తున్నావు? నాకు నచ్చలేదండి. ఏంటి ముగ్గా? ముగ్గు కాదండి, మీ అమ్మాయి. మా అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదు. ఎవట్రా నువ్వు మా అమ్మాయి నచ్చలేదు అంటావు? పక్కింటి కుర్రాడిని. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నాకు నచ్చలేదు. నేను నిన్ను అడిగాను మా అమ్మాయి నచ్చిందని. నీ విగ్గు నచ్చలేదు. అయినా మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు సార్. పక్కింటి కుర్రాడుగా నేను చెప్పుకోవచ్చు, తప్పులేదు. నువ్వు అన్నిసార్లు కుర్రాడు అనుకో, మాకే డౌట్ గా ఉంది. ఐఎమ్ యూత్. ఏంట్రా యూత్? ఫోన్ చేయమంటావా? మ్యారేజ్ బ్యూరోకా? కాదు, మీ ఇంటికి. ఎందుకు? అక్కర్లేదులే. తెలిసిందని తొక్క తీసేద్దావిడ. రోజు ఆపల్లోనే ఉంటారు వాళ్ళు. ఏంటి తొక్క తీసేవాళ్ళరా? సరే, మా అమ్మాయి నీకు ఎందుకు నచ్చలేదు? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. అసలు నువ్వెవడు చెప్పడానికి? పక్కింటి కుర్రోడిని. పక్కింటి కుర్రాడు పక్కన పెట్టాడు. అసలు నువ్వెవడరా? పక్కింటి కుర్రోడుగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి, తెలియజేసుకోకూడదా నేను? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. ఎవడా నచ్చలేదని చెప్పడానికి? ఎవడరా అంటావా? ఎవడు? మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద స్పీచ్ లో నా గురించి మాట్లాడారు తెలుసా? ఏమని? నేను మొత్తం చూసాను, ఎక్కడ వినలేదే. మొన్న సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా గురించి చెప్పారు. నేను ఎక్కడ వినలేదురా. లాస్ట్ లో స్పీచ్ ఆఖరిని ఎవరి పేర్లన్నా మర్చిపోతే క్షమించండి అన్నారు. అయితే అది బబ్లు పేరే. మర్చిపోయింది నా పేరు. ఒకవేళ నాదై ఉండొచ్చు కదా. నీ ముఖానికి ఎంట్రీ పాస్ అయ్యారు, మళ్ళీ నీ ముఖం గురించి చెప్పడం కూడా. నువ్వు ముగ్గేసుకో. చెప్పు. అసలు నువ్వెవరు చెప్పడానికి? పక్కింటి కుర్రోడు బబ్లు స్వీట్ గా ఉన్నాడు, ముగ్గేసాడు, ముగ్గులో పడేద్దాం, టమాటో పండులో ఎర్రగా ఉన్నాడని ప్లాన్ వేస్తున్నారు మీరు. బబ్లు అంత ఈజీగా పడ్డావు. ఏ పండు అన్నావు? బబ్లు టమాటో పండు. మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నీకు అశోక్, ఏమున్నాయని మడతేస్తున్నావు నువ్వు?
రారా కావిడి బద్ద ముందుకు రా. కావిడి బద్ద. ఏయ్, పక్క జరగ. ఏమైంది? ఏం లేదండి, నీ దగ్గర ఏమి లేదని తెలుసు. స్టార్టింగ్ లోనే కొడతా వింటాడు నా సపోర్ట్. సపోర్ట్ అంత లేవు, మళ్ళీ సపోర్ట్ ఒకడు. ఏమైంది? మా అమ్మాయి ముగ్గేస్తుంది, అది ఏదో ముగ్గు ఇడి గురించి చేసి ముగ్గులో దించడానికి ఇడి ఫీల్ అయిపోతున్నాడు. సరిపోయిర్రా, అదే ముగ్గేస్తుంది, నువ్వేం పెగ్గేస్తావు, కరెక్ట్గా సరిపోయారు మంచి. ఎవడు నువ్వు సపోర్టర్ లాగా ఉండు. అంకుల్ ఇలా రండి అంకుల్. నాకు నచ్చలేదని చెప్తుంటూ ఊరికే వెనకాతల ఎంట పడి నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఎందుకు నచ్చలేదు ఏయ్, నీకు? లోపలికి వెళ్ళు. ఎందుకు నచ్చలేదు నీకు? నాకు నచ్చలేదు. బా, నాకు నచ్చలేదు. మా అమ్మాయా? కాది ముక్కు. ఏయ్, నువ్వు లోపల పో చెప్తాను. నువ్వు లోపలికి రా. దీనికి ఏదో మంచి సంబంధం చూసి చేసేసాను. హలో, ఓకే వచ్చేసింది. అయ్యో అయ్యో అల్లుడు గారు రండి. ముగ్గులో పట్టం కాదు ముద్దు, పెళ్ళికొడికినా. మా అమ్మాయి నచ్చిందా? నాకు చాలా నచ్చింది మామగారు, నా కోసమే పుట్టినట్టుంది. వెళ్ళి కాఫీ తీసుకుని చెప్తాను వెళ్ళి. కాఫీ వచ్చింది. చాలా బాగుంది. మరి ఇందాక నచ్చలేదన్నా? నేను కాఫీ బాగుందని చెప్తున్నాను, మీ అమ్మాయి నచ్చలా. మరి మా అమ్మాయి ఇచ్చిన కాఫీ తాగావు. మీ అమ్మాయి నాకు నచ్చలేదు. మరి కాఫీ ఎలా నచ్చింది నీకు? కాఫీ నచ్చలేదని చెప్తే పాలు ఇచ్చిన బర్రిని అవమానించినట్టు, ఆ? ఆ బర్రికి తౌడేసిన రైతును అనుమానించినట్టు, ఆ? బర్రి చుట్టూరు ఆడుకుంటున్న రైతు పిల్లల్ని అవమానించినట్టు, టోటల్ గా పల్లెని అవమానించినట్టు, పల్లె తల్లిని అవమానించినట్టు. బర్రి తల్లికి నమస్కారం. ఈ బర్రి నాకు నచ్చలా. ఎక్కడో ఊర్లో అవమానిస్తే ఎదిరిపోతుంది, కానీ నేను ఎదుర్కొన్నాను అన్న అవమానిస్తావురా? నీకు సిగ్గు లజ్జా లేదు కదా? అది కాదు మామగారు, ఏంటండి ఆయన అలా అంటే నచ్చలేదని. నచ్చలేదంటే నీ గురించి కాదండి, నేను నచ్చలేదంటే ఆయనకి. పెళ్లి కొడుకు నువ్వేనా? అవునండి. నీకు నచ్చిందా? నచ్చింది. నాకు నచ్చలా. నీకెందుకు నచ్చలేదు? నాకు నచ్చింది. కట్నం ఎంత తీసుకుంటున్నావు? 50 లక్షలు. నాకు ₹1,00,000 ఇచ్చినా నేను చేసుకోండి, నాకు నచ్చలేదు. అల్లుడు గారు మాటలు అసలు పట్టించుకోకండి, అమ్మాయి చాలా మంచిది. కానీ ఆయన పెళ్లి చేసుకోమని అంటున్నాడండి, వద్దని చెప్పట్లేదు కదా. అదే. ఎంత మంచి కుర్రోడు ఎక్కడ దొరుకుతాడు? బబ్లు బ్రిలియంట్ పీస్, హైబ్రిడ్ పిల్లగాడు. అల్లుడు గారు, గురుగారు, ఏమి లేదు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? పక్కింటి కుర్రోడికి నచ్చినప్పుడు ఇక్కడ ఏదో తిరగాల్సి ఉంది, నేను కూడా చేసుకోను, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదని చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను ఎవడు అడిగాడు? రేయ్, అరే ఇక్కడ ఎవరికో హరాస్మెంట్ అన్నారు. నేనే సార్ మీకు ఫోన్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పింది. నేను నిన్ను హరాస్మెంట్ చేస్తున్నానా? నీ కూతురు నాకు నచ్చలేదు. అవును కరెక్టే, నచ్చలేదు. నేను నిన్ను అడిగాను. మీరన్నా అడగండి సార్, మా అమ్మాయి ఎందుకు నచ్చలేదు అడిగి. నీకు అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చలేదు సార్. నీకు నచ్చిందా? ఈ డ్రెస్ వేసుకోవడం నచ్చలేదు. ఏమ్మా వీడు నీకు నచ్చాడా? నచ్చలా. వీళ్ళిద్దరికి నచ్చినప్పుడు నీకేట్రా మధ్యలో? నచ్చలేదు అని అడుగుతున్నాను సార్. నాకు నచ్చలేదు. నచ్చిందని చెప్తే ఏదో చెప్పాలి, నచ్చలేదు అంతే. సారీ సార్, నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను సార్, మీరు ఇంకోసారి అరెస్ట్ చేయండి సార్, ఓకేనా? ఓ వస్తా. నచ్చలేదు. వీళ్ళందరూ ఏదో లోపం ఉందన్నారంటే ఇది నాకు కూడా నచ్చట్లేదు. నువ్వు నచ్చట్లేదు, ఈ ఇల్లు నచ్చట్లేదు, నా ఆస్తి నచ్చట్లేదు, నాకేమో నచ్చట్లేదు. నేను ఏదైనా హిమాలయాలకు వెళ్ళిపోతాను బాబు. నన్ను అను మన ఇద్దరం ఒకేలాగుంటాం కదా, నేను నచ్చలేదా? నీకేంటి? హే డార్లింగ్, అను ఏం చెప్తాది కానీ నేను చెప్తాను విను. నువ్వు నాకు నచ్చావురా. మరి ఇందాకటి వరకు నచ్చలేదు అన్నారుగా. ఏ మగోడి దగ్గరకైనా వెళ్ళి నీ కూతురు నచ్చింది అని చెప్తే రూపాయి కట్నం ఇవ్వడం. అందులో మీ నాన్న మరీ పిసనారోడు, అందుకే అలా వేసాను. వర్కౌట్ అయింది. నువ్వు నచ్చావు, మీ ఇల్లు నచ్చింది, నీ ఆస్తి నచ్చింది, మొత్తం నచ్చింది. అవునా? నువ్వు నాకు నచ్చావురా, నా చేతిలో సచ్చావురా. మీరు హిమాలయాలకు వెళ్ళలేదా? లేదు, ఈ పాటికి అక్కడ గట్టగట్టేసి ఉంటారు అనుకున్నాను. నా కూతురు పెళ్లి అదే చేసుకోవడానికి అది నాకు నచ్చా. మరి ఇందాక నువ్వేంటే నీకు నచ్చాడు? వెళ్ళిద్దరు చేసుకోండి అయితే. నేను హిమాలయాలకు పోతాను అయితే. బబ్లీ స్వీట్ హైబ్రిడ్ పిల్లగాడి. రోజా గారు చాలా బాగా చేశారు రాఘవ, చాలా క్యూట్ గా అనిపించింది. అందరూ చాలా బాగా చేశారు. ఆయన ఏంటో అసలు నిజంగానే కావడి బద్దలాగా ఉన్నాడు. బాగా చేశారు అందరూ. అంటే ఇది రివర్స్ సైకాలజీ కదా మనం. అయ్యో పెర్ఫార్మెన్స్ దీంట్లో చిన్న లైనే తీసుకుని ట్యాగ్ లైన్ తీసుకుని దాన్ని ఎట్లా పెర్ఫార్మ్ చేశారనే దానికి మొత్తం క్యూట్ గా అనిపించింది రాఘవ చాలా క్యూట్, performance. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ సార్. ఎనర్జీ లెవెల్స్ లాస్ట్ వరకు తగ్గనివ్వాల, అదే దీంట్లో బ్యూటీ. అందరూ బాగా చేశారు, ఫెంటాస్టిక్.